ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. But thy life shall be for a prey unto thee, because thou hast put thy trust in me, saith the Lord. ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త. యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఇర్మియాకు సెలవిచ్చేవారు. ఇర్మియాను బందీ గృహశాలలో బంధించినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అవును, ఇర్మియా దేవునిని అంత విధముగా నమ్ముకున్నాడు కనుక అతనికి కష్ట సమయంలో ఆయనను ఆదుకొన్నాడు. మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. ఇర్మియా దేవునిని నమ్ముకొన్నాడు కనుకనే నిశ్చయముగా దేవుడు అతనిని బందీ గృహశాల నుండి మరణం నుండి తప్పించాడు. ఆయన నమ్ముకున్న వారిని నిశ్చయముగా తప్పించువాడు. నిన్ను వదిలిపెట్టడు. నీవు కేవలం ఆయన ఉన్నాడు అని నమ్మాలి. నా దేవుడు నాకు ఈ సహాయం చేస్తాడు అని నమ్మాలి. దేవుడు నా పట్ల ఈ కార్యం నెరవేర్చుతాడు అని నమ్మాలి. నీకు ఏ అవసరత ఉందో అది నా దేవుడు తీర్చుతాడు అని నమ్మాలి. గొప్ప గొప్ప ప్రవక్తలు, భక్తులు ఎందుకు అయ్యారు అంటే కేవలం వారు దేవునిని మాత్రమే నమ్మారు. వారు ఆయన కార్యాలను మాత్రమే నమ్మారు. ఆయన గొప్పదనం వారికి తెలుసు. ఆయన సజీవుడైన వాడని వారికి తెలుసు. కేవలం దేవుని శక్తిని మాత్రమే ఆశ్రయించారు కనుకనే వారు పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాల గురించి పొందుపరచబడ్డాయి. కానీ మనకు వారికి ఉన్న వ్యత్యాసమే దేవునిని మనం పూర్తిగా నమ్మకపోవడం. అందువల్లనే మన జీవితాల్లో కార్యాలు జరుగుటలేదు. దేవునిని అడుగుతాం, ప్రార్థిస్తాం, విన్నపాలు అన్నీ చేస్తాం. కానీ దేవుడు నా కొరకు ఈ కార్యం ఖచ్చితంగా చేస్తాడు అని మాత్రం నమ్మలేం. ఎక్కడో నీ హృదయంలో ఒక చిన్న అపనమ్మకం దేవుడు అదే నీ యొద్ద నుండి తీసివేయమని ఈరోజు సెలవిస్తున్నారు. గ్రంథం చదువుతాం, ప్రార్థన చేస్తాం, సాక్ష్యాలు చెబుతాం, కూడికలకు వెళ్తాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవునిపై నమ్మకం మాత్రం ఉంచలేం. ఇది జరుగుద్దా, నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేస్తాడా అనే అపనమ్మకం ముందుగా నీ హృదయంలో చోటు చేసుకొని ఉంటుంది. కనుక నీవు ఆయన శక్తిని నమ్మలేకపోతున్నావు, నీ దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దాని సమయంలో నాయన విన్నారో నాయన, వారితో మీరు మాట్లాడిన దేవానికి వందనాలు. అవును ప్రభువా, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని మీపైన ఆధారపడి జీవిస్తారో వారిని తప్పక తప్పించే దేవుడవు నాయన. వారిని తప్పక నాయన నడిపించే దేవుడవు. అది గుర్తెరిగి తండ్రి, మేము మిమ్మల్ని ఆశ్రయించి మీపైన నమ్మకం ఉంచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికున్న అవసరతలను, అక్కరతలను బట్టి మీ మెండైన నిండైన దీవెనలు వారిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.